వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా నియమింపబడ్డ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అండ్ ఆ సమావేశం సందర్భంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, క్షేత్రస్థాయి వరకు ఏ విధంగా కమిటీలను నియమించుకుంటూ వెళ్ళాలి, ఇటువంటి చాలా అంశాల మీద చర్చించారు. వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అండ్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతూ ఉంది అని, అత్యంత దారుణంగా వ్యవస్థలు వాడుకుంటున్నారు వీళ్ళు అని, చాలా అరాచకత్వానికి బీజాలు వేస్తూ ఉన్నారు అని, రేపెవరు వచ్చిన అరాచకత్వం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది, అల్టిమేట్గా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని, వీళ్ళ అన్యాయం, అక్రమం, అవినీతి, వీళ్ళు ప్రజలకి ఇచ్చి మాట తప్పినవి, ఇవన్నీ కూడా పక్కదారి పట్టించాలి అని చెప్పి కక్షలు, కేసులు, భయపెట్టడాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేసులు పెడితే ఏమవుతుంది, జైలుకు పంపినా కూడా ఏమవుతుంది, మళ్ళీ ప్రజల్లో మంచి స్పందనే వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. ప్రజాస్పందనైతే వాళ్ళు ఆపలేకపోయారు కదా. ఇప్పుడు కూడా వీళ్ళు డైవర్షన్లో భాగంగానే అరెస్టు చేస్తూ ఉన్నారు అని చెబుతూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అరెస్టును జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరించుకుంటూ ఇది చాలా దుర్మార్గం అన్నారు. మిథున్ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి ఆయన్ను జైలు పాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పైచేయి సాధించారు, ఎదిరించారు అని, అప్పటి నుంచి అది మనసులోనే పెట్టుకొని ఇప్పుడు వేధించే ప్రయత్నం చేస్తున్నారు అని, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కేసులు, రాజకీయ కక్షల మీద చాలా వ్యాఖ్యలు చేస్తూ, చాలా కమెంట్స్ చేస్తూ, వాళ్ళ పార్టీ నాయకులకైతే ఇటువంటివి మీరేమీ భయపడకండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకెళ్ళండి అని చెప్పి దిశానిర్దేశం చేస్తూ, వీళ్ళదంతా కూడా డైవర్షన్ టాక్టిక్సే. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి, గ్యాలరీలలో జనాలను పెట్టి మనుషులు చంపుకునే పోటీలు పెట్టేవాళ్ళు. ఈ విధంగా రోజుకొక దుర్మార్గమైన క్రీడలు పెడుతూ, వినోదాలు అని, ఎంటర్టైన్మెంట్ అని, ఆటలని, జనాలను అందులో ముంచేసి వీళ్ళ పాపాలు, అవినీతి, అక్రమాలు కనిపించకుండా, ప్రజలు వాటి గురించి ఆలోచించకుండా ఉంచేవాళ్ళు. ఇప్పుడు కూడా అటువంటి దుర్మార్గమైన పాలనే జరుగుతుంది. వీళ్ళ అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మీరేమీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, వీళ్ళ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెబుతాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ నాయకులను ఉద్దేశించి కమెంట్ చేశారు. 6 నెలల్లో కమిటీలన్నీ పూర్తి కావాలి అని, పిఎస్సి సమావేశం ప్రతి నెలకొకసారి జరుగుతుంది అని, పార్లమెంట్ నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించబోతున్నాం, 6 నెలల్లో అయితే మొత్తం కమిటీలన్నీ రెడీ అయిపోవాలి అని చెప్పి వైసీపీ అధినేత అయితే వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేశారు.